హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దివ్యారెడ్డి. ఈరోజు లంచ్లోకి అయితే నేను చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశానండి. చాలా రోజులైంది నేను చేసి. ముందుగా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేయండి. ముందుగా చికెన్ అయితే వాష్ చేసుకొని నేను ఎందులో కుక్ చేసుకుంటున్నానో అందులోనే మ్యారినేట్ చేసుకుంటున్నాను. చికెన్ని బాగా వాష్ చేసి అందులో పసుపు, స్పైసీకి తగ్గట్టు కారం, ఇంకా ఉప్పు, నేను ఇక్కడ కల్లుప్పు యాడ్ చేసుకున్నానండి. కర్రీలకి కల్లుప్పు వాడితే టేస్ట్గా ఉంటుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ కరివేపాకు, ఇంకా పుదీనా అండ్ కొత్తిమీర, బిర్యానీ స్పైసెస్ అండ్ పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి. చికెన్ మసాలా, బిర్యానీ మసాలా వేసుకొని ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. చికెన్ దమ్ బిర్యానీకి మెయిన్ ఇంపార్టెంట్ ఏదంటే ఫ్రైడ్ ఆనియన్స్ అండి. దానివల్ల టేస్ట్ ఇంకా మంచిగా ఉంటుంది. ఇంకా డైరెక్ట్గా అయితే నేను ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను, డైరెక్ట్గా కుక్ చేసుకుంటాను కాబట్టి. ఇంకా ఆయిల్ వేసి బాగా కలిపేసుకోవాలి. ఈ కలిపేసిన చికెన్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ అయితే నానబెట్టుకోవాలి. నేను పాత బాస్మతి రైస్ అయితే వాడుతున్నాను. మీకు కావాలంటే నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు. ఇంకా స్టవ్ వెలిగించి చికెన్ అయితే కుక్ చేసుకోవాలి. డైరెక్ట్ మనం ఇంకా యాడ్ చేయకూడదండి, అన్నీ వేసేసాం కాబట్టి. చికెన్ అయితే కుక్ అయిపోయింది. ఇంకో పక్క అయితే రైస్ ఉడికించుకోవడం కోసం వాటర్, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ స్పైసెస్ అండ్ కొంచెం నిమ్మకాయ రసం, ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకోవాలండి. కొంచెం బిర్యానీ మసాలా. వాటర్ బాగా బాయిల్ ఎక్కినాకైతే ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే యాడ్ చేసుకొని 80% కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న రైస్ని ముందుగా మగ్గించుకున్న చికెన్లో అయితే యాడ్ చేసుకోవాలి. పైన లేయర్లో కూడా వేసుకోవచ్చు. ఇంకా చికెన్ అయితే నేను పైన ఇలా ఎట్లా వేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి పైన. కొంచెం బిర్యానీ మసాలా, ముందుగా ఉడికించిన వాటర్ అయితే ఉంటాయి కదండి, రైస్ ఉడికించిన వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఫుడ్ కలర్ అయితే వేస్తాను నేను. ఇంకా దమ్ అయితే పెట్టుకోవడమేనండి. మూత పెట్టేసి దాని మీద బరువుది ఏదైనా పెడితే మంచిగా దమ్ అవుతుందని ఇట్లా పెడుతున్నాను. ఇంకా ఓపెన్ చేసాక దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. బిర్యానీ అయితే చాలా బాగుందండి. మీరు ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.